చిక్కబడిపోయి అమ్మయ్యా వీళ్ళ దాహార్తి నేను తీర్చేశాననుకుని సంతోషంగా తేలిపోయి వెళ్ళిపోతుంది. అలా గురువేం చేస్తాడు, తన జీవితాంతం గాయత్రీ మంత్రం చేస్తూ తాను శృతి స్మృతి పురాణములను తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి అనేకమైన విషయముల వెనకాతల నిక్షేపింపబడినటువంటి గూఢార్థములను తానిరింగి వాటిని అయ్యో ఇక్కడికి వెడితే క్లేశం కదా, అక్కడికి వెడితే కష్టం కదా, నా శరీరానికి అసౌకర్యం ఏర్పడుతుంది అని చూసుకోకుండా త్యాగి అయి నా కర్మణాన ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మనసు, దీనివల్ల ప్రయోజనం ఉందా అని ఆలోచించకుండా నిండిపోయినటువంటి బింది అంచులు ఇంకా నీరు పట్టలేక జారి కింద పడిపోయినట్టు తాను భగవంతుని యొక్క గుణములను అనుభవించడము చేత కలిగినటువంటి ఆనందము లోపల నిండి నిబిడీకృతమైతే దాన్ని పట్టుకోలేక వాక్కులుగా మారి గురువు యొక్క నోటి వెంట గంగా ప్రవాహంలా వెళ్ళిపోతుంటే ఆ మందాకినిలో తడిసి సంతృప్తులైనటువంటి వారు శిష్యులు.